రేవంత్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుంది. అధికారంలోకి వచ్చిన 200 రోజుల్లో 28,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. తెచ్చిన అప్పులతో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, కొత్త ఆస్తులను సృష్టించింది లేదు. రీపేమెంట్స్ పేరిట కప్పిపుచ్చే నాటకాలు మొదలుపెట్టింది. తాజాగా టీజీఐఐసి నుంచి రుణ సేకరణకు ప్రయత్నాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో 1000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెలలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు 2,000 కోట్లకు, గత 6.5 నెలల్లో తీసుకున్న మొత్తం అప్పు 28,000 కోట్లకు చేరింది. అంటే రోజుకు 143 కోట్ల రూపాయల చొప్పున రుణాలు సేకరించింది. తెచ్చిన రుణాలతో ఆస్తులను సృష్టించడంపై రేవంత్ సర్కార్ ఎలాంటి శ్రద్ధ కనబరచడం లేదని ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తున్న రేవంత్ సర్కారుకు వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొత్త పాట మొదలు పెట్టిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తెచ్చిన అప్పుల కన్నా తీర్చిన బాకీలే ఎక్కువ ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నదని మండిపడుతున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 72,658 కోట్ల అప్పులు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రుణాలను సేకరించి ఆ నిధులతో భారీ ప్రాజెక్టులు, పథకాలను అమలు చేసింది. ఫలితంగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం, జీఎస్టీపీ వంటివి 2.5 రెట్ల మేర పెరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులను ఏ రంగానికి ఖర్చు చేస్తున్నామో కూడా ప్రజలకు చెప్పడం లేదు. విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు రీపేమెంట్స్ పేరుతో నాటకాలు ఆడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంటున్న రుణాలకు అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవాలని నిర్ణయించింది. టీజీఐఐసి ద్వారా 5,000 కోట్ల రుణాలు తీసుకోనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు సేకరిస్తుందంటూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిన విషయాన్ని రాజకీయవేత్తలు గుర్తు చేశారు.